నగరంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కొన్ని ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి. పాదచారుల సౌకర్యార్థం వారు సులభంగా రోడ్డు దాటేందుకు వీలుగా గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించింది. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అవసరం లేని చోట్ల నిర్మాణం వల్ల ప్రజాధనం వృధా అవడంతో పాటు నిరుపయోగంగా మారిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను అడ్డాగా చేసుకుని కొందరు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇక పంజగుట్లో పాదచారుల కోసం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చెత్తా చెదారంతో నిండిపోయి చెత్త కుండిని తలపిస్తుంది. పాదచారులు సులభంగా రోడ్డు దాటేందుకు వీలుగా నగరంలో పలు కూడళ్ల దగ్గర, ప్రధాన జంక్షన్ల దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మించారు జీహెచ్ఎంసీ అధికారులు. అయితే కొన్ని చోట్ల వీటిని క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అనవసరమైన చోట నిర్మించడంతో నిరుపయోగంగా మారాయి. వీటిలో ముఖ్యంగా పంజగుట్లో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాదచారులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. అత్యంత రద్దీగా ఉండే నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఈ వంతెన నిర్మించి ఉంటే అటు రోగులకు, ఇటు బస్ స్టాప్ దగ్గరికి వచ్చే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను రద్దీ ప్రదేశానికి దూరంగా నిర్మించడంతో పాదచారులకు రోడ్డు దాటడంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక నిరుపయోగంగా ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను అడ్డాగా చేసుకుని కొంతమంది మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం, అక్కడే మూత్ర విసర్జన వంటివి చేస్తూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారు. ఈ ఫ్లైఓవర్ ఇక్కడ కట్టారు కానీ ఇది ఏం ఉపయోగం లేదు. గవర్నమెంట్ దీని డబ్బులు చాలా వేస్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే ప్లేస్లో పెడితే బాగుంటుంది. ఈ యొక్క ఫ్లైఓవర్ ఎక్కడానికి ఎవరు సహకరిస్తలేరు. ఇక్కడ మెయిన్ ఉండాల్సిన చోట లేకుంటే ఎక్కడో కట్టేసి గవర్నమెంట్ డబ్బులు వృధా చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఈ యొక్క కార్యక్రమం మంచిగా ఉన్న ప్లేస్లో పెడితే, పబ్లిక్ కూడా ఉపయోగపడే ప్లేస్లో పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క సహకారానికి మీరు మాకు ప్రజల నుంచి సహకరిస్తారని మేము కోరుతున్నాం.